నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కోడుమూరు ఎక్స్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ని అరెస్ట్ చేశారు ఇవాళ పోలీసులు. గతంలో వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఒక బాలిక మీద అఘాయిత్యం చేసినందుకు, అసభ్యంగా బిహేవ్ చేసినందుకు పిటిషన్ వేశారు లాస్ట్ టైం. అయితే దాని మీద విచారణ చేపట్టిన పోలీసులు ఖరారైన ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ విషయం మీద పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కోడుమూరు ఎక్స్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా లైమ్లైట్లోకి రాలేదు, కానీ ఇప్పుడు ఒక కేసు మీద అయితే లైమ్లైట్లోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఇతన్ని కూడా మనం వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఉన్నారు కదా, గోరంట్ల మాధవ్ కానీ, లేదంటే అవంతి శ్రీనివాస్ కానీ, లేదంటే అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా ఒకే కోవలోకి చెందుతారు కదా. సో మరి ఇతన్ని కూడా అదే కోవలోకి తీసుకోవచ్చు అంటారా? భారతదేశంలో ఎత్ర నార్యంతే పూజ్యంతే తత్ర దేవత అని అంటారు. స్త్రీలని ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని చెప్తారు. స్త్రీలని ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని ఉంటుంది. ప్రతి మనిషికి, ఈ భూమండలం మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా అమ్మ, నాన్న, చెల్లి, అక్క, అత్త అనే బంధుత్వాలు ఉంటాయి. కొంతమంది కామాం తురాణం నభయం నలజ్జహ అని అంటారు. కామ తురాణం నభయం నలజ్జహ అంటే నేటి తరానికి, యువతరానికి ఎన్ని తెలియకపోవచ్చు. కానీ మారుమూలలో పుట్టిన మాలాంటి, అడవి చెట్లలో పుట్టిన మాలాంటి వాళ్ళకే మా పెద్దలు, మా గురువులు మాకు నేర్పించిన సంస్కారము కలకంట కన్నీరు ఒలికిన ఆ ఎంట సిరి ఉండజాలదు అన్నారు. ఆడపిల్లోళ్ళు కళ్ళెమ్మి నీళ్లు పెట్టుకోకూడదు అంటారు. తెలంగాణలో బతుకమ్మ పండగ ఉంది. ఎందుకు? ఆడపిల్లల్ని గౌరవించే పండగ. ఆడబిడ్డని సగౌరవంగా ఇంటికి పిలిచి తనకు కావాల్సినటువంటి ఏదన్నా కష్టాలు, వష్టాలు అన్నీ ఉంటే ఆడపిల్లదేవిని గౌరమ్మగా పెట్టి బతుకమ్మ పండగ వస్తూ ఉంది. మన ఇంటి ఆడబిడ్డ చల్లంగా ఉండాలి. ఈరోజు ఈ మగముండా కొడుకులందరికీ జన్మనిచ్చింది ఎవరు? ఆడవాళ్ళే. కాబట్టి స్త్రీలను గౌరవించకుండా దొంగ చూపులతోటే, ఓర చూపులతోటే, వాలు చూపులతోటే చేయడం నేరమైనటువంటి నేరం. కానీ అసలు ఏంటంటే, అసలు విషయం నేను ఇప్పుడు వచ్చా ఏడకి. కారణం ఏంటంటే, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న పనిచేస్తుంటే, వాళ్ళ అమ్మా నాన్న ఏదన్నా బాగలేనప్పుడు ఈ అమ్మాయి ఆ ఇంట్లో పనికి పోయేదంట. ఆ అమ్మాయి మీద ఈ పశువు, ఈ కామాంధుడు, ఈ కామ పిచాచి 3 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఎవరికి చెప్పుకోలేక ఎక్కడికి పోయినా న్యాయం జరగదని తెలిసి ఆ అమ్మాయి నోరు మూసుకొని మౌనంగా ఉన్నది. మౌనంగా భరాయించింది. సరే, ఈ దుష్టుణ్ణి ఏదో ఒక రోజు శిక్షించాలని చెప్పి తెలివిగా తన మొబైల్లో చిత్రీకరించింది. ఓకే, తన మొబైల్లోనే చిత్రీకరించింది. వీడు దుష్టుడు అని బయట పెట్టండి. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఒక నియోజకవర్గంలో దాదాపుగా 2,34,000 ఓట్ల నుంచి 2,60,000 ఓట్లకి ప్రతినిధిగా ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి వాళ్ళకు కావాల్సిన తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, రోడ్లు, మౌలిక వసతులు, విద్య, వైద్యం ఇవన్నీ చూసుకోకుండా వాడు కామపిశాచిగా తయారైపోయి ఆ జగనాసురుడికి అయిపోళ్ళ. అందుకే చెప్పారు, ఎలా ఒక కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆ అమ్మాయికి ధైర్యం వచ్చింది. ధైర్యంగా పోయింది అమ్మాయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. గతంలో కంప్లైంట్ చేయలే, నువ్వు చెప్పినట్టు. జగనాసురుడు ఆడుండగా ఈ అసురుడు కాదు, వీళ్ళంతా అసురులు కదా. జగనాసురుడు ముఖ్యమంత్రిగా ఉండంగా చెప్పుకునేటానికి ఇటువంటి ఆడపిల్లలు మనకు సినిమాలో ఈ మధ్య వచ్చిందమ్మా, వెంకటేష్ వాళ్ళ కొడుకు మూవీ ఒకటి, ఐ డోంట్ నో ఆ పిక్చర్ నేమో. ఒక ముఖ్యమంత్రి అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి ద్వారా? బస్సులో పోతే 10 మంది తోడుగా ఉంటారు, వద్దు ద్వారా అని చెప్పి పోతాడు. ఈ మధ్యకాలంలో ఒక మూవీ చూశాను, నేను పెద్దగా సినిమాలకు వెళ్ళను. ఆ మూవీలో చెప్తారు, ఒక పేదోడు వచ్చి ఆడపిల్లకి అన్యాయం చేసి ఉంటే, ఒక మినిస్టర్ కొడుకు, ఒక 3 ఎమ్మెల్యేల పిల్లలు అమ్మాయిని పాడు చేస్తే నేను న్యాయం చేస్తానంటే తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం
ఆ మంత్రి కొడుకుని ఎమ్మెల్యేల పిల్లల్ని శిక్షించకుండా ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయన పోయి చాలు దూర మాట ఇచ్చినోడే మాట తప్పిండు, బస్సులో పోతాం, దయచేసి వద్దు 10 మంది తోడు ఉంటారని చెప్తాడు. అది కళ్ళు మనకి చెమర్చెత్తాయి ఆ సన్నివేశం చూసినప్పుడు కూడా. అప్పుడు అనుకుంటాడు, ఈ ముఖ్యమంత్రి పదవి ఉన్నా ఒకటే ఊడినా ఒకటే, నేను రిజైన్ చేసేస్తాడు. ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసేసి అక్కడ ఉన్న డీసీపీ గారికి చెప్తాడు, నేను రిజైన్ చేసినాక ముగ్గురిని కాల్చి పారేయండి అని చెప్తాడు. ముగ్గురిని కాల్చి పారేయమని చెప్తాడు. అంటే తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష మంత్రిమండలిలో ఉండేవాళ్ళు, వాళ్ళ కొడుకులు ఇటువంటి లంగా పనులు, లొత్తుకూర పనులు చేస్తుంటారు అన్నమాట. అట్లా ఈ ముండా కొడుకునికి జైల్లో పెట్టి తర్వాత మేపి 14 రోజులు రిమాండ్ వేసి ఇవన్నీ చేయకూడదు. జడ్జి గారు కాల్చిపారాయండి, దరిద్రం వదిలిపోద్ది అనాల. వాడేమో ప్యాంట్ టిప్పు చూపిస్తాడు. ఆ హిందూపురం ఎక్స్-ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, ఈడు ఆంబోతులాగా ఉన్నాడు కదా, సత్తునిపల్లి ఎమ్మెల్యే ఒకడ, సంజన సుకన్య అంట గంట అరగంట అనే ఓడేమో విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ గారు. వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు. బాధితురాళ్ళు ముందుకొచ్చి కేసు పెడితే వాళ్ళ కుటుంబాన్ని బెదిరిస్తాడు, బేరసారాలు చేస్తారు, లొంగితే ఇంత డబ్బు ఇస్తామంటారు. పారంపోకు పనులు చేయటం ఎందుకో? సమాజంలో ఇప్పుడు వాడికి బిడ్డలు ఉంటారు కదా, వాడికి పెళ్ళాం ఉంటుంది కదా, వాళ్ళ బిడ్డలు పెళ్ళాలు కూడా రేపు ఇంట్లోకి రానిరు. వాడు బతికినంతకాలం ఇంకొక బతికే. అందువల్ల జడ్జీలు కూడా ఏం చేయాలి? ఆమె లేడీ జడ్జియే ఉంది. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ వేసిన ఆమె లేడీ జడ్జి ఉంది. ఆమెకు తెలుసు కదా బాధలన్నీ కూడా. త్వరితగతిన దీన్ని 6 నెలల లోపల విచారణ చేపించి స్పెషల్ కేసుగా తీసుకొని జడ్జి మేడం ఉరిశిక్ష వేసేయండి మేడం, దరిద్రం వదిలిపడ్డే దుర్మార్గుడికి. ఇప్పుడు పోక్సో చట్టం కింద ఇరుక్కుంటివి అన్ని సెక్షన్లు, అందులో కొత్త చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు కాంతే ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ పోయినాయి అమ్మా. జులై 1 నుంచి చాలా కఠినమైన చట్టాలు వచ్చినాయి. ఆ సెక్షన్లో ఇరికిచ్చుంటారు ఇప్పుడు ఇన్ని. వీడు బతుకో ఇంకా గోయిందా. అంటే గతంలో కూడా ఆవిడ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు పోలీసులు రాజ్యాన్ని పరిపాలించేవాడు దుర్మార్గుడైతే ఎవరితో చెప్పుకోవాలా అమ్మాయి? ఇప్పుడు ఆ జగనాసురుడు ఏమన్నా మనుషులతో కలిసిండ ప్రజలతో చెప్పుకోవటానిక? గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కలిసిండ సామాన్యుణ్య? ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ లేనప్పుడు, వాళ్ళ సొంత కార్యకర్తలకి అపాయింట్మెంట్ లేనప్పుడు ఆడపిల్లలు ధైర్యం గట్టబోతారమ్మా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది, ధైర్యం వచ్చింది, పోయి చెప్పింది, ఆధారాలు పెట్టింది. అందువల్ల వాడి పని అయిపోయింది. వాడి సినిమా చినిగిపోయింది, వాడి సీటీ కూడా చినిగిపోయిందమ్మా. వాడిని పబ్లిక్కే తొక్కి చంపేయాలి కోర్టులో. వాడి కోర్టు మళ్ళీ 14 రోజులు రిమాండ్, తిండి దండగా అటువంటి దుర్మార్గులకి. ఆడపిల్లలంటే ఆటబొమ్మల్లాగా ఉన్నారా ఏంటి వీళ్ళందరికీ? ఆది పరాశక్తిలో అంటారు, అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయమ్మా. అందరు ఆడవాళ్లే కదా, 18 శక్తి పీఠాలు దేవతలుగా కొలిచా. ఆడికి పోయి దండం పెడతారా? ఏదేమో ఆడపిల్లలని అన్యాయము అగత్యాలు చేస్తారా? ఇప్పుడు అస్సాంలో కామాఖ్య టెంపుల్ ఉందమ్మా. మనిషి జన్మస్థలానికే పూజ చేస్తారు అక్కడ. దరిద్ర నీచి కమ్మిని కుత్తేగాళ్ళని కాల్చిపారేయండి, దరిద్రం వదిలిపోద్ది. అంతేగాని ఇటువంటి వాళ్ళు భూమి మీద బతికే అర్హత కూడా లేదు. ఆ గోరంట్ల మాధవ్ గాడికి ఒకటికి, ఇప్పుడు ఈ సుధాకర్, ఒక డాక్టర్ సుధాకర్ కోడుమూరు ఎమ్మెల్యే గాడికి, వాడు ఉన్నాడు కదా సత్తునిపల్లి ఎమ్మెల్యే ఆంబోతుగాడ, గంట అరగంట సంజన సుకన్య అని పేరు తెచ్చుకున్నాడు కదా. మళ్ళీ గడ్డం వేసుకొని మీడియాలో ఇంటర్వ్యూలు తీస్తుంటారు, పెద్ద పెద్ద తోపంటోడు అని. వాడిని కూడా వేసేయాలా? అమ్మాయిని పిలిపించి ఆ వీడియో బయట పెట్టి వాడు నాది కాదు వాయిస్ మిమిక్రీ చేసిండని చెప్తాడు. వాళ్ళు చదువుకున్నాడు కదా, అందువల్ల ఆ టెక్నిక్ ఉంటాయి. రాసిరు కదా, ఇది ఈవీఎం బగలగొడితే ఎందుకు బగలంటే ఈవీఎంలో పాము దూరిందని సాక్షి పత్రిక ఆ రోజు చూడండి. పిల్లిని రామకృష్ణారెడ్డి అంటే ఈవీఎంలో పాము దూరిందని రాశారు. అది ఉంటుంది చూడండి ఒకసారి. వాడు అవంతి శ్రీనివాస్ కాలేజీలు ఎన్ని ఉన్నాయమ్మా? వాడు మంత్రిగా ఎలగబెట్టిండు. వాడు బిహేవియర్ చేసింది ఏంది? కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ డబ్బు మదమో ఒక మదంతో కొట్టి మెట్టాడతారు. కాబట్టి ఇటువంటి ఎదవల భూమి మీద బతికే అర్హత లేదు. త్వరితగతిగా వీళ్ళ మీద కేసులు విచారించి ఒక 5 మందికి, ఒక డజన్ మందికి ఉరిశిక్షలు వేశారనుకమ్మా, మొత్తం సెటరేట్ అయిపోద్ది. ముందు బలిచిన వాళ్ళకి ఇటువంటి తప్పులు చేసిన దుర్మార్గులకి శిక్షలు కానీ వేస్తే జడ్జిలు తొందరగా ఇంక రెండో వాడు తప్పు చేయడానికి భయపడతారు. భారతదేశంలో ఏంటంటే కోర్టుల మీద ఏది చేసినా నడిచిపోద్ది, మాకు శిక్షలు పడవు ఏం చేస్తారు అన్న భావంతో ఉన్నారు. కాబట్టి జడ్జీలందరూ కూడా ఆలోచించి ఇటువంటి దుష్టులకి, దుర్మార్గులకి, ఇటువంటి కామాంధులకి, కామ పిశాచులకి తక్షణం ఉరిశిక్ష వేసేయాలని చెప్పేది నా యొక్క డిమాండ్ అమ్మా. రైట్ సార్, మీరు అన్నదే. సో
ఎవరైతే పనులు చేస్తారో ఇమ్మీడియట్గా కనుక శిక్షలు కనుక వేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. మధు సార్ చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.